మళ్ళీ క్యాప్ తీసి సరిగా అయినాయో లేవో చూసుకోండి. సో సేమియా ఉడికినాయో లేవో సో వేలుతో చూసుకోండి. సో చూసిన తర్వాత సో కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ వేడి వేడి సేమియా ఈజీ మెథడ్లో ఎలా చేయాలి మీకు చూపించాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. చేసిన తర్వాత అవి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో కామెంట్స్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.